మనం కొన్న వాటికంటే కూడా ఎంత మంచి లుక్ అయితే వచ్చింది చూడండి ఫ్రిడ్జ్ కి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇవాల్టి వీడియోలోని మీకు యూస్ఫుల్ అయ్యేలాగా ఒక మంచి విషయం అయితే షేర్ చేస్తానన్నమాట. అవేంటంటే ఓల్డ్ రైస్ బ్యాగ్ యూస్ చేసి మనం ఫ్రిడ్జ్ కవర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను సింపుల్గా. ఇంకా దీనికోసం ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేశానండి. జోయల్ కూడా అంగన్వాడీకి వెళ్ళిపోయాడు అనమాట. బుడ్డోడు కూడా పడుకున్నాడు. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయినాయి కదా అని చెప్పేసి ఇంకా ఇవాళ డే వ్లాగ్ కాకుండా ఇలా మీకు యూజ్ అయ్యేలాగా ఇది చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే మా ఫ్రిడ్జ్కి నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇదే మీకు కూడా చూద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే వంట కూడా కంప్లీట్ చేశానండి. ములక్కాయ కర్రీ అయితే చేశాను అనమాట. పక్కన రైస్ కూడా అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది కదా, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. సో వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అండి, ర్యాక్స్ కుట్టడం కోసం ఒక ర్యాక్ అయితే తీసుకున్నాను నేను. మా ఫ్రిడ్జ్కి అయితే మొత్తం 4 ర్యాక్స్ వచ్చాయి. దానిలో ఒకటి తీసాను, మనం కొలతలు తీసుకోవాలి కదా. తర్వాత ఇక్కడ వచ్చి బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను. దీనికి బదులుగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం నార్మల్ క్లాత్తో పోల్చుకుంటే కొంచెం మందంగా ఉంటుంది, అలాగే అన్నిటికీ కూడా ఒకటే డిజైన్ వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో నేను ఇదైతే తీసుకున్నాను. ఫస్ట్ ఓల్డ్ నైటీ తీసుకుందాం అనుకున్నా, కానీ అదైతే 2 ర్యాక్స్కే వస్తుందేమో అని చెప్పి మళ్ళీ బెడ్షీట్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకెక్కడైతే తెలిసిందే కదా, కత్తెర ఒకటి, టేప్ ఒకటి, స్కేలు, చాక్ పీస్ ఒకటి తీసుకున్నా. దీనికి బదులు పెన్ అన్న తీసుకోండి. రైస్ బ్యాగ్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయితే చూద్దాం. ఇక్కడ నేను ఈ ర్యాక్ మధ్యలో గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్ కొలతను మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను అంచు కూడా కుడదాం అనుకుంటున్నా. ఇంకా అంచు కుట్టేసరికి మొత్తం ర్యాక్ మొత్తానికి సరిపోద్దని ఓన్లీ గ్లాస్ కొలత వరకే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నాకు లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ వచ్చింది. తర్వాత వెడల్పు వచ్చేసి 8 వచ్చింది, 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు క్లాత్ని అయితే నాకు 4 ర్యాక్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫోల్డింగ్స్లో వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా పెట్టుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫస్ట్ టేప్తోని మార్క్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను 16.5 ఇంచులు. దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని 17 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే వెడల్పు 8 ఇంచులు కదా, 8 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని పైవైపుకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తోని కలిపేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. అలాగే మనం ఒక సైడ్ మార్క్ చేసుకుంటాం కదా, మళ్ళీ అదే కొలతని వేరొక సైడ్ కూడా పెట్టుకొని స్కేల్తో మార్క్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒకసారి ర్యాక్ కూడా పెట్టుకొని చూసుకునేవాడి డౌట్గా ఉంటే. చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా గ్లాస్కి. ఇలాగా కింద వైపు పెట్టాను కదా 17 ఇంచెస్ పెట్టాను కదా, పై వైపును కూడా 17 ఇంచెస్కి టేప్ పెట్టేసి పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా స్కేల్తో గీత గీసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టుకొని గీసుకున్న తర్వాత ఇంకా మనం గీసుకున్న గీతలు వెంబడి కట్ చేసుకోవడమేనండి. అసలు మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మిషన్ లేకపోయినా పర్వాలేదండి. కొంచెం ఓపిక చేసుకొని మనం సూత్తో కూడా వెడవడంగా కుట్లేసుకున్నా కూడా సరిపోతుంది. లేదంటే ఫెవిస్టిక్ కానీ ఫెవికాల్ కానీ వేసుకొని అంటించేసుకున్నా కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్కి అయితే సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వేసి కట్ చేసుకున్నాను కదా, ఆ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి, ఎక్కడైనా మడతలు పడ్డాయేమో, క్లాత్ ఎలా ఉందనే చూస్తున్నాను. చూడండి, 4 కూడా సమానంగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకొని రైస్ బ్యాగ్ తీసుకొని రైస్ బ్యాగ్ను కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి 4 లేయర్స్లోని. చూడండి, ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేసుకోవచ్చండి. లేదంటే ఇంకో సింపుల్ మెథడ్ ఏంటంటే రైస్ బ్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఏదైతే ఆ కుట్టిన సైడ్ ఉంటుంది కదా, అవి ఊరికనే వచ్చేస్తాయండి. అవి తీసేసుకొని రైస్ బ్యాగ్ని మధ్యకి ఫోల్డ్ చేసి 4 వైపులా కట్ చేసుకున్నామంటే 4 ఫోల్డింగ్స్ వస్తాయి కదా. అప్పుడు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 4 వైపులో ఓపెన్ చేసేసుకున్నా కూడా సరిపోద్ది అనమాట. కొలత ఏమీ అవసరం లేకుండా ఇలా 4 వైపులో ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే స్టిచ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ ఇవి కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ పైన వేయడానికి కూడా ఒక క్లాత్ కట్ చేశానండి. ఇంకా అదైతే కొలతే మీకు చూపించలేదు కదా. ర్యాక్ కొలత ఎంతైతే తీసుకున్నామో సేమ్ దానికి కొంచెం ఒక 2 ఇంచెస్ వెడల్పు పొడవు 2 ఇంచెస్ అయితే కట్ చేశాను. అయితే దీనికైతే నేను రైస్ బ్యాగ్ అయితే ఎగ్గట్లేదండి. ఎందుకంటే మా ఫ్రిడ్జ్ ఏంటంటే హీట్ వస్తుంది అనమాట. పైన అంచులు
మన ఫ్రిడ్జ్ వేసినప్పుడు కానీ పవర్ కట్స్ అయినప్పుడు మధ్యలో హీట్ వస్తుంది. అందుకని చెప్పి నేను ఇది వెయ్యట్లేదు, ఎందుకులే రిస్క్, హీట్ వస్తే మళ్ళీ రైస్ బ్యాగ్స్ ఊరికే ముడుచుకుపోతాయి కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా ఓన్లీ క్లాత్ ఒక్కటే నేను స్టిచ్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ. సో ఇదైతే పక్కకు పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఇవి అంచులు కొట్టడం కోసం కట్ చేశానండి, ఇవి కూడా పక్కకు పెట్టేసి ఫస్ట్ అడుగు రావాలా లేదంటే ఈ కలర్ ఉన్న సైడ్ అడుగు రావాలని చూసుకోవాలి. నేనైతే ఇది అడుగుకు పెట్టేస్తున్నాను, ఈ కలర్ ఉన్న సైడ్ అయితే ఇది పెట్టేస్తున్నాను. పెట్టేసి నెక్స్ట్ ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి ఇటు సైడ్ కలర్ ఉంది తిరగల కదా, ఈ కలర్ ఉన్న సైడ్ అయితే పైకి పెట్టేస్తున్నా. పెట్టేసి ఎక్కడ కూడా క్లాత్ ముడతలు పడకుండా నీట్గా సర్దుకొని కుట్టు వేసుకోవాలండి. జాగ్రత్తగా చూసుకొని సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ 4 వైపులా కూడా మనం కుట్టుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ ముడతలు పడకుండా చూసుకొని జాగ్రత్తగా సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఎడ్జెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా పాదం పైకనేసి ఇలా తిప్పేసి కుట్టుకున్నామంటే కుట్టు అనేది మనం సపరేట్గా వేయాల్సిన పని ఉండదండి. ఇలా మనం 4 వైపులా కుట్టుకున్న తర్వాత మనకి రైస్ బ్యాగ్ వచ్చింది కదా ఎక్స్ట్రా అంచులు, ఈ ఖర్చు అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను కట్ చేశాను కదా బ్లాక్ క్లాత్, ఇదైతే అంచులాగా వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒకసారి చూసుకుంటున్నాను, ర్యాక్ పెట్టేసి చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనికైతే అంచు కూడా కుడుతున్నానండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాను, నా స్కార్ఫ్ ఉంటే ఆ క్లాత్ తీసుకున్నాను అనమాట. మీరు మీకు ఇష్టమైన కలర్ అయితే తీసుకొని కుట్టుకుంటే ఇలా అంచు వేయడం వల్ల ఏంటంటే మనకి కొన్న వాటిలాగే మంచి లుక్ అయితే వస్తాయి. అందుకని నేను ఇక్కడ అంచు వేస్తున్నాను. వద్దనుకుంటే వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. అంచు వేయాలనుకుంటే ఇలాగా మనం కుట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఈ స్కార్ఫ్కి ఆల్రెడీ నీట్గానే ఉందండి పై వైపున, అందుకోసమని అంచులు ఏమి కుట్టట్లేదు. ఒకవేళ నార్మల్ క్లాత్ కట్ చేసుకుంటే అప్పుడు మనం కొంచెం ఒక 1/2 ఇంచు అలాగ మడతేసి మనం కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవైతే మనం ఫ్రిడ్జ్కి సెట్ చేసేద్దాం. ఫస్ట్ ఇదైతే ఫ్రిడ్జ్ పైన అయితే వేసేస్తున్నానండి. నెక్స్ట్ ర్యాక్స్కి అయితే ఇవి సెట్ చేసేద్దాం. ఇలా అయితే సెట్ చేసేసారు అనమాట. సరే మనం కొన్న వాటికంటే కూడా ఎంత మంచి లుక్ అయితే వచ్చింది చూడండి ఫ్రిడ్జ్కి. ఈ మరకలు అనేవి ఏం చేయలేవండి, పొద్దా క్లీన్ చేసుకోవాలంటే ఏం క్లీన్ చేసుకుంటాం చెప్పండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్ కొత్తదానిలాగా గీతలు పడకుండా ర్యాక్స్కి చక్కగా ఉంటుంది అనమాట. మనం కొనదన్నా కూడా 150 అబోనే ఉన్నాయి ఈ కవర్స్ అయితే. ఇలా సింపుల్గా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టొచ్చు అనమాట. మిషన్ లేకపోయినా కూడా మనం ఫెవికాల్ కానీ అలాంటివి కానీ ఉంటాయి కదా, అవి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రైస్ బ్యాగ్కి క్లాత్కి ఎడ్జెస్లోని ఫెవికాల్ వేసుకొని అంటించేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.